890 కోట్ల 69 లక్షల రూపాయల బడ్జెట్ను 100% అమలు చేస్తాం, 100% ఎక్స్పెండిచర్ చేసి చూపిస్తామని మీరు చెప్పారు. సార్ ఇప్పుడే సార్ 5% అటు ఇటు తప్ప పెద్దగా ఏం గ్యాప్ ఉండదు అధ్యక్ష. దట్స్ వాట్ 20% మాత్రం తీసుకెళ్ళాం అధ్యక్ష. జస్ట్ 5%, ఎందుకంటే అది 5 to 8% వరకు అది యాక్సెప్టబుల్ హెల్దీ బడ్జెట్ అధ్యక్ష, అంతవరకు. థ్యాంక్ యూ భట్టి గారు, కనీసం ఆ మాటకైనా వచ్చారు. మీరు 100% చేస్తారేమో అనుకున్నాను, పక్కన సీఎం గారు ఉన్నారు కదా, 100% చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలా ముందు జాగ్రత్తగా 5 to 10% అటు ఇటు అని చెప్పేస్తున్నారు అంటే అర్థమైపోయింది. అదేవిధంగా అధ్యక్ష, ఇంకొక విషయం కూడా, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. భట్టి గారు నిన్న మీరు లేరు నేను మాట్లాడినప్పుడు, బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఓపెన్ మార్కెట్ లోన్స్ మీరు 59,625 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు ప్రావిజన్. ట్యాక్స్ రెవెన్యూలో అడిషనల్గా 20,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. 118,000 కోట్లకు గాను 138,000 కోట్లు చూపిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లోన్స్ దాదాపు 60,000 కోట్లు తీసుకున్న తర్వాత ట్యాక్స్ రెవెన్యూ 20,000 కోట్ల రూపాయలు పెంచి చూపించిన తర్వాత కూడా ఫిస్కల్ డిఫిసిట్ 53,000 కోట్లు వస్తున్నది. ఇది ఒక్కసారి మీ ఫైనాన్స్ అఫీషియల్స్ నుంచి మాట్లాడి, ఈ రకంగా మనము దాదాపుగా 80,000 కోట్లు రెండు కలిపి 80,000 కోట్ల రూపాయల అడిషనల్ రెవెన్యూ అందామా లోన్స్ అందామా తెచ్చుకున్న తర్వాత కూడా 53,000 కోట్ల డిఫిసిట్ కనిపిస్తున్నది. అంటే గత సంవత్సరం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు 33,000 ఫిస్కల్ డిఫిసిట్ ఉంది, 33,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ ఉంది. ఇవన్నీ మీరు చేసిన తర్వాత కూడా 53,227 కోట్ల రూపాయల ఫిస్కల్ డిఫిసిట్ వస్తున్నది. దీనిపైన కొంచెం మీరు మాకు వివరంగా చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రెండవది అధ్యక్ష, మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తా అన్నారు. మేము అడుగుతున్నది జాబ్ క్యాలెండర్ మాత్రమే. బయట నిరుద్యోగులు చూస్తున్నది కూడా జాబ్ క్యాలెండర్ కొరకే. 2 లక్షల ఉద్యోగాలను ఒక సంవత్సరంలో ఏ రకంగా భర్తీ చేయబోతున్నారు, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు, బ్రేకప్ ఏ రకంగా ఉంటున్నది అని బయట ఎదురు చూస్తున్నారు. కానీ చాలా కన్వీనియంట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల నియామక పత్రాలు ఇవ్వక ఆగిపోవడం వలన గవర్నమెంట్లోకి మీరు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నోటిఫికేషన్లు మేమే ఇచ్చాం, పరీక్షలు మేమే నిర్వహించాం, ఇవన్నీ కూడా మేమే చేసామని మీరు మీ క్రెడిట్ బాక్స్లో వేసుకోవడం సరిగా లేదు. ఇవన్నీ కూడా ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండానే ఈ ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీ అకౌంట్లో వేసుకుంటున్నారు. ఎవరు చేసిన అధ్యక్ష సార్, మేము ఎక్కడ కూడా ప్రతి నియామక కార్యక్రమంలో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రికి పాల్గొన్న అధ్యక్ష, ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మేము నోటిఫికేషన్ అని చెప్పలేదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఏప్రిల్ 22 వేసారు నిన్న పోలీస్ కార్మికులు. వాటి వల్ల ఆగిపోయిన వాటిని మేము వెంటనే ప్రభుత్వంలో వచ్చిన 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా. మీరు ఇప్పుడు గౌరవ సభ్యులు మీరు నిన్ననే ఆ వార్నింగ్ ఇచ్చినారు సార్. మేము కూడా చెప్పినాం, కొద్దిగా ఈ బెదిరించులు ఈ మాటలు ఇంకా అధికారంలో అనుకుంటే పొరపాటు, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా, శ్రీహరి గారు గౌరవ మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మీ 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారు ఒక మాట అయితే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మేము ఇచ్చినామని చెప్పలేదని. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా. అంతకు మిగిలిన నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు, ఇంకో మాట మాట్లాడమే. దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని నేను కోరుతున్నా. ఏమైందా? ఏమైంది? నేనేం అనలేదు కదా శ్రీహరి గారు, నేను వారిని ఏం అనలేదా శ్రీహరి గారు, శ్రీహరి గారు, ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం. నేనేమో చాలా శ్రీహరి గారు, సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా. అధ్యక్ష, సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల, లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా, సార్ని అడగండి. ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడగలేదు అధ్యక్ష. వచ్చిన 2వ రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీకు లేదు, మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేదు, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేరు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక నలగొండకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళ ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంకువాడు సార్, 2 చిన్నపిల్లలు
మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్ 400 మంది లేక 400 మంది లేరు సార్ వీళ్ళకు. 400 ప్రజలు చీదరించారు. 400 ప్రజలు టీఆర్ఎస్ని బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంగాడు చనిపోతే సార్, ఓంగాడు చనిపోయింది సార్. 2 చిన్న పిల్లలు మొన్న నేను లేకుంటే ఓంగాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకోరు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటే చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టిండు సార్. నీ దుకాణం మంది మంత్రి గారు దుకాణం మంది సార్. ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్. అసలు బయటకు వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే. ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని మాది అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు కాకుండా ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా గడియన్ గారు. మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ. మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు అనవసరంగా లేకపోతే మాట్లాడు. శ్రీహరి గారు సార్